మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో అఖిల్ స్పెషల్ గెస్ట్ గా కనిపించబోతున్నారు. కట్ చేస్తే 24 గంటల్లోనే అదంతా ఫేక్ న్యూస్ అని తెలిపోయింది. రూమర్ గా కన్ఫర్మ్ అయింది. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుణ్యమా అని అఖిల్ కి 24 గంటల్లోగా బాగా కలిసొచ్చింది. కంప్లీట్ ఒక రోజంతా అఖిల్ మీదే గూగుల్లో జనం సెర్చ్ చేశారట. కేజీఎఫ్, సలార్ సక్సెస్ ల తర్వాత ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీల్ మధ్యలో చాలా సార్లు అఖిల్ ని కలిశాడు. ఒకానొక దశలో అఖిల్ నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే గాని కూడా అన్నారు. అంతగా ఈ ఇద్దరి మధ్య కథ కనెక్షన్ కుదిరించుకున్నారట. అలాంటి టైంలో 3 సార్లు డ్రాగన్ సెట్ లో అఖిల్ కలవడంతో ఇందులో తన స్పెషల్ రోల్లో చేయబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. కట్ చేస్తే ఇప్పుడు అది రూమర్ అని తెలిపోయింది. కానీ అఖిల్ కి ఎన్టీఆర్ సినిమాని చాలా పెద్దగానే కలిసొచ్చింది. మహేష్, ప్రభాస్ వల్ల కూడా యంగ్ హీరోలకు ఇలానే కలిసొచ్చిన దాఖలులున్నాయి. ఇంతకీ అఖిల్ కి ఎన్టీఆర్ పరోక్షంగా చేసిన సహాయం ఏంటి? అంతగా తన వల్ల అఖిల్ కి ఏం కలిసొచ్చింది? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ డ్రాగన్. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ అయినా అసలు టైటిల్ మే 19న రివీల్ కాబోతోంది. కానీ ఈ సినిమాలో హీరోకి బ్రదర్గా మరో ఇంపార్టెంట్ రోల్ ఉందని, దాన్ని అఖిల్ వేస్తాడనే ప్రచారం జరిగింది. అలా కాకుండా నెగిటివ్ రోల్లో ఒక పాత్ర అఖిల్ వేయొచ్చని కూడా ప్రచారం సాగింది. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఫిలిం టీం కూడా ఇవన్నీ గాలివార్తలే అని కొట్టిపారేసింది. అఖిల్ మాత్రం ఈ విషయంలో ఫుల్ లక్కీ. తనెంత కింగ్ నాగార్జున కొడుకైనా సరే హిట్ లేక చాలా కాలంగా అడ్రస్ లేకుండా పోయాడు. అసలు తనెవరూ పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నాడు. అలాంటి తన కోసం తన మీద వచ్చిన రూమర్స్ పుణ్యమా అని గూగుల్లో చాలా పెద్ద ఎంక్వైరీనే జరిగిందని తెలుస్తోంది. ఓ రకంగా ఇది అక్కినేని అఖిల్కి పబ్లిసిటీ లాంటిది. పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ మూవీలో కింగ్ నాగార్జున కొడుకు విలన్ అంటూ నార్త్ ఇండియాకు చెందిన చాలా హిందీ ఛానల్స్, పదులు కాదు వందల కొద్ది ఛానల్స్లో వార్త స్ప్రెడ్ అయింది. ఇదంతా ఫేక్ అని 24 గంటలకు తేలినా దాన్ని కూడా వాళ్ళు కవర్ చేస్తారనుకోలేం. ఏది ఏమైనా ఇటు గూగుల్ సెర్చ్లో, అటు హిందీ యూట్యూబ్ ఛానల్స్లో అక్కినేని అఖిల్ పేరు మోగిపోయేలా చేసింది డ్రాగన్ మూవీనే. అంతా భాయ్కే సాత్ చోటు అంటూ అన్నతో తమ్ముడి ప్రయోగమని ప్రచారం చేశారు. ఏది ఏమైనా గతంలో మహేష్ బాబు వారణాసి సినిమాలో నాని గెస్ట్ రోల్ అని, విజయ్ సేతుపతి కనిపిస్తాడని ప్రచారం సాగించారు. ఈ విషయంలో నానికి కొంత పబ్లిసిటీ కలిసొచ్చినట్టే అన్నారు. ప్రభాస్ కల్కిలో విజయ్ దేవరకొండకి నిజంగా కలిసొస్తే అదే సలార్లో అడవి షేక్ స్పెషల్ ఎంట్రీ అన్నారు. అలా తన పేరు అప్పుడు దేశవ్యాప్తంగా మారిపోయింది. సో ఇలా కొన్నిసార్లు రూమర్ల పుణ్యమా అని కొందరు లోకల్ హీరోలకి పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం దక్కడం అరుదుగా దక్కే అదృష్టం.